సమాధానము దయచేస్తాను అని అంటున్నాడు. చాలామంది జీవితాల్లో, కుటుంబాల్లో ఈ దినాల్లో సమాధానం కరువవుతుంది, కొదువవుతుంది. శాంతి, నెమ్మది లేనటువంటి పరిస్థితులే ఎక్కువగా మనం చూస్తున్నాం, కనబడుతున్నాం. ఎన్నెన్నో శ్రమల వల్ల, సమస్యల వల్ల, ఇరుకుల వల్ల, ఇబ్బందుల వల్ల, బాధల వల్ల, బాకీల వల్ల, లేకపోతే కొంతమంది భర్త వల్ల సమాధానం లేకపోవటము, బిడ్డల వల్ల సమాధానం లేకపోవటము, లేకపోతే భార్య వల్ల, కన్న తల్లిదండ్రుల వల్ల, లేకపోతే కన్న బిడ్డల వల్ల సమాధానం లేకపోవటము ఇప్పుడు మనం అనేకుల కుటుంబాల్లో చూస్తున్నాం. మాకు శాంతి కావాలి, సమాధానం కావాలి, సమాధానం కావాలి అని అనేక మంది తెలియజేసేవాళ్ళుగా ఉన్నారు, అనేక మంది మొర్ర పెట్టేవాళ్ళుగా ఉన్నారు. అయితే దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటున్నటువంటి గొప్ప మాట ఏంటంటే, మీకు సమాధానమును దయచేస్తాను. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక చోట రాయబడింది కదా, ఆయనకి ఇష్టలైనటువంటి వారికి భూమి మీద వారికి సమాధానము కలుగు చేస్తాను అని అన్నాడు. సంతోషము, నెమ్మది, శాంతి కలుగు చేస్తానని అంటున్నాడు. భక్తుడు అన్నాడు, సంతోషం ఎక్కడ దొరికిద్ది, సమాధానం ఎక్కడ దొరికిద్ది? నేను జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, చివరికి అది నీలోనే నేను కనుగొన్నాను అని అంటున్నాడు. నీ దగ్గరే నేను కనుగొన్నాను అని అంటున్నాడు. నీ దగ్గరకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది, నాకు అర్థమైంది సమాధానం ఇస్తామని, సంతోషం ఇస్తామని. కాబట్టి సమాధానం ఇచ్చేటువంటి దేవుడుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, దేవుడు బిడ్డలారా, మన పక్షాన ఉండి మన పనులన్నిటిని కూడా దేవుడు సఫలం చేస్తానన్నాడు. చాలామంది చాలా చోట్ల మేము ఏది చేసినా అది వెనకే పోతుంది తప్ప ముందుకు రావట్లేదు అని అంటారు. మేము ఏది చేసినా విఫలమే అవుతుంది కానీ సఫలం అవ్వట్లేదు అని అంటున్నారు. అయితే మనం ప్రభువునందు ఉండి, ప్రభువు మన యందు ఉండి, ఆయన మనలను నిలబెట్టడం వల్ల, నడిపించడం వల్ల మన పనులన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి, మన పక్షాన ఉండి మనకు పనులు సఫలమయ్యేటట్లుగా సహాయం చేస్తాడు. దేవుడి బిడ్డలారా, దేవుణ్ణి నమ్ముకొని దేవుణ్ణి ఆధారం చేసుకుంటే మనకి ఏది జరగాలన్నా, మన బిడ్డలకి ఏది జరగాలన్నా ప్రతిదీ ఆయన తోడుండి జరిగిస్తాడు, సఫలమవును అని అంటున్నాడు.